కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భిక్షాటన చేయలేదన్న కోపంతో 7 ఏళ్ల బాలుడిని చిత్రహింసలు పెట్టి చంపేశాడు ఓ పెంపుడు తండ్రి. తర్వాత మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పారేసి వెళ్లిపోయాడు. 7 ఏళ్ల గణేష్ ను వెలుగోడుకు చెందిన గోపాల్ కొంతకాలంగా పెంచుకుంటున్నాడు. గోపాల్ మహిళతో సహజీవనం చేస్తూ గణేష్ ని భిక్షాటన కోసం పంపేవాడు. అయితే సరిగ్గా భిక్షాటన చేయలేదనే కోపంతో గణేష్ ను గొంతు నిలిమి చంపేశాడు గోపాల్. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి అందిస్తారు. చంద్రశేఖర్, పెంపుడు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? యామిని, కర్నూలు జిల్లాలో ఇది చాలా దారుణ ఘటన అని చెప్పొచ్చు. ఈ ఘటన పైన బాల కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గణేష్ అనే 7 ఏళ్ల బాలుని భిక్షాటం చేయలేదన్న నెపంతో తీవ్రంగా హింసించి కొట్టి గొంతు నిలిమి హత్య చేశాడు. ఇది చాలా జిల్లాలో చాలా సంచలనం సృష్టించింది. వెలుగోడులో ఉంటున్న గోపాల్ అనే వ్యక్తి అక్కడ స్థానికంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళకు సంబంధించిన ఆ బాలుని దోర్నాల్ అంటే ప్రకాశం జిల్లా దోర్నాల్ నుంచి వెలుగోడుకు తీసుకొచ్చి ఆ బాలుడి చేత భిక్షాటం చేస్తున్నాడు. ఆ భిక్షాటం నుంచి వచ్చే డబ్బులతోనే తప్పతాగి తిరిగి అతను విలాసం ఈ జీవితం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఆ బాలుడు తగినంత భిక్షాటం ద్వారా డబ్బులు తెచ్చివ్వలేదన్న ఉద్దేశంతో ఆ బాలుని చితకబాదాడు. చాలా తీవ్ర పరిస్థితుల్లో ఆ బాలుని స్థానికంగా ఉన్న వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలుకి తీసుకెళ్లమని డాక్టర్ చెప్పడంతో ఆ బాలుని కర్నూలుకి తీసుకొచ్చారు. అతనే అంటే ఎవరైతే కొట్టి హత్య చేశారో అతనే కర్నూలుకి తీసుకొచ్చాడు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడు. ప్రస్తుతం కర్నూలు పోస్ట్ మార్టం లో ఆ బాలుడి మృతదేహం ఉంది. చాలా దయనీయ పరిస్థితి. ఈ పోస్ట్ మార్టం వద్దకు బాల కార్మిక సంఘాలు కూడా చేరుకున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పట్ల జిల్లాలో చాలా విచారం వ్యక్తం అవుతోంది. యామిని, అసలు ఈ బాలుడు అతనికి ఎలా తీసుకొచ్చాడు? అసలు ఆ బాలుడు ఒక అనాథ లేకపోతే ఏమన్నా తల్లిదండ్రులు ఉన్నారా ఏమిటి అసలు? అంటే ఈ బాలుడికి సంబంధించి దోర్నాల సొంత ఊరు ప్రకాశం జిల్లా. అయితే ఈ గోపాల్ అనే వ్యక్తి సొంత ఊరు బండి ఆత్మకూరు మండలం జూపాడు బంగ్లా మండలం లింగాల. అయితే అతను కొంతకాలంగా వెలుగోడులో అంతరాలు వేస్తూ ఆ జీవితం గడుపుతున్నాడు. అందులో అలాగే అక్కడ స్థానికంగా ఉన్న మహిళతో పరిచయం ఏర్పడింది. సహజీవనం చేస్తూ ఆ మహిళకు ఆ బంధువులకు చెందిన బాలుడు అబ్బాయి అక్కడి నుంచి దోర్నాల నుంచి తీసుకొచ్చి ఇతని వద్దే పెంచుకుంటూ ఆ బాలుని ఇక్కడ భిక్షాటన కోసం వినియోగిస్తున్నాడు. అయితే ఇక్కడ కొంత కర్నూలు జిల్లాలో ఇది కూడా కొంత ఒక సంప్రదాయం అంటే చెడు సాంప్రదాయం అని చెప్పొచ్చు. కొంతమంది పిల్లల్ని భిక్షాటం చేసి వాటి ద్వారా వచ్చే డబ్బులతో వీరు తాగి తందనాలాడుతుంటారు. ఇది ప్రకాశం పక్కనే ఉన్న మహబూబ్నగర్ జిల్లాల నుంచి పిల్లల్ని అద్దెకు తీసుకొచ్చి ఇక్కడ భిక్షాటన కోసం పంపిస్తుంటారు. గతంలో ఇలాంటి ఘటనలు కూడా కర్నూలులో వెలుగు చూశాయి. ఈ పిల్లల్ని భిక్షాటన ద్వారా సంపాదించుకుని తెచ్చిన డబ్బులతో వీరు తాగి జీవితం గడుపుతుంటారు. ఆ విధంగానే ఈ గణేష్ అనే బాలుని గోపాల్ వినియోగించుకుంటున్నాడు. రైట్ చంద్రశేఖర్.